నేను కూడా ఒక సీన్ చేశాను. ఆ థియేటర్ సీను. అవునా? అది లీక్ చేయకూడదు. థియేటర్‌లో ఒక సీన్ చేశాను. టికెట్లు అమ్మే సీన్ చేశాను. దానికోసం వెయిటింగ్. నాకైతే దేవిశ్రీ ప్రసాద్ నాకంటే చాలా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టరు. కానీ మునుపెన్నడూ ఉన్న సాంగ్ కంటే ఇది హైలైట్‌గా లేదు బ్రో. ఎందుకంటే ఏం నచ్చలేదు? బీజీఎం నచ్చలేదు. దీంట్లో ఎక్కువ వాయిసే ఎక్కువ ఉంది. మాటలు ఎక్కువ ఉన్నాయి. సాంగ్ అంతగా లేదనిపిస్తుంది. 'ఊ అంట ఉలిక్కి పడతావు' సాంగ్ హైలైట్. దానికి మించి ఇది లేదు. సో 'పుష్పకి' అంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అదే బ్రో తికమకగా అయిపోయింది. అంటే అంతమందిని తీసుకొచ్చి ఇరికిచ్చి సగం సగం చేపియటం నాకు నచ్చలేదు. డిఎస్పీని హైలైట్ అతన్ని కొంచెం ఇలా హడావిడి చేయకపోయి ఉంటే మంచిగా వచ్చేదని నా ఉద్దేశం. సో 'పుష్ప 1' చూస్తే మాస్‌గా ఉంది. 'పుష్ప 2' చూస్తే కొంచెం క్లాస్‌గా కమర్షియల్‌గా అనిపిస్తుందంట ట్రైలర్‌లో. కమర్షియల్గా ఏం లేదు బ్రో. అంటే ఇది మ్యారేజ్ అయిన తర్వాత స్టోరీ కాబట్టి కొంచెం ఇది కూడా ఇంకా మాస్గానే ఉంటుంది నా ఉద్దేశం. సో థియేటర్‌లో ఎలా ఉండబోతుంది 'పుష్ప' అనేది? ఎట్లా ఉంటుంది? బాగుంటుంది బ్రో. ఫుల్ వెయిటింగ్. నేను కూడా ఒక సీన్ చేశాను. ఆ థియేటర్ సీను. అవునా? అది లీక్ చేయకూడదు. థియేటర్‌లో ఒక సీన్ చేశాను. టికెట్లు అమ్మే సీన్ చేశాను. దానికోసం వెయిటింగ్. సో అల్లు అర్జున్ గారిని చూసారా అప్పుడు మీరు? అల్లు అర్జున్ గారిని ఫస్ట్ 'పుష్ప 1'లోనే చూశాను. అది దీంట్లో అయితే చూడలేదు. ఆ రోజు మేము చేసిన సీన్లో అల్లు అర్జున్ లేరు. ఎట్లా ఉంటాడు ఆన్ సెట్ 'పుష్పలో'? బ్రో క్లైమాక్స్ సీన్కి వెళ్ళా బ్రో, ఫైట్ సీన్కి. ఆ ఫైట్ సీన్ అయితే ఓవర్ మాస్గా ఉంటుంది. ఆ ఫైట్ సీన్ చూస్తే అంటే ఎప్పుడు లేని ఫైట్ సీను అన్ని 15 డేస్ చేశారు. ఆ ఫైట్ అయితే క్లైమాక్స్కి ప్లస్ నా ఉద్దేశం. చాలా మంది గేమ్ చేంజర్ వర్సెస్ 'పుష్ప' అంటున్నారు. కరెక్టేనా అది? అట్లా మనం ఇది పొలిటికల్ మూవీ, అది మాస్ మూవీ బ్రో. రెండింటికి కంపేర్ చేసి చూడకూడదు. రెండు హిట్ అవుతాయి పక్క. సో మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వస్తారు ఆపేస్తామని చెప్పి థియేటర్స్ రాకుండా నేను కూడా చూడడం 'పుష్పని'. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఉద్దేశం బ్రో. మనం ఏం చేయలేము ఇంకా. వాళ్ళందరూ మెగా ఫ్యామిలీ అంతా ఒకటే బ్రో. మనం తన్నుకుపోకుండా ఉంటే మంచిది. వాళ్ళంతా ఎప్పటికైనా ఒకటే అవుతారు. 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే పవన్ కళ్యాణ్ గారు వస్తారంటారు. పుష్ప ఈవెంట్కి రాకపోవచ్చు బ్రో. పిలిస్తే కూడా రారా? ఏం చెప్పలేం. అది వాళ్ళ ఇష్టం కదా, మనం ఏం చేయాలి. సో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చెప్తారు కింద ఎందుకు బ్రో వాళ్ళ కోసం మీరు కొట్టుకోవడం? వాళ్ళు ఎప్పటికైనా ఒకటే అవుతారు. ఏదో సినిమాలు ఇలా వాళ్ళు హైలైట్ అవ్వాలి, వీళ్ళు హైలైట్ అవ్వాలని వాళ్ళే విడిపోతూ ఉంటారు. మళ్ళీ ఒక 5 ఏళ్ళు అయితే వాళ్ళే కలిసిపోతారు. మధ్యలో మనమే కొట్టుకు చేస్తాం. రామ్ చరణ్ గేమ్ చేంజర్ 'నానా హైరాణ' సాంగ్ విన్నారు? విన్నాను బ్రో. ఇప్పుడే విన్నాను. ఈరోజు విన్నాను. మామూలుగా లేదు సాంగ్ అయితే. ఇది 'పోలనే కునికెయ్యమంట' సాంగ్ కంటే ఇంకా హైలైట్ అని చెప్పచ్చు. ఐ మూవీలో ఉంది కదా, శ్రేయా ఘోషల్ ఇదే సాంగ్ శ్రేయా ఘోషల్ పాడారు. ఇప్పుడు మళ్ళీ శ్రేయా ఘోషల్ మళ్ళీ ఇలాంటి టైంలో పాడటం హైలైట్ అనిపిస్తుంది నాకైతే. లేదు బ్రో, ఈ సాంగ్ వింటుంటే మత్తులోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఒక లవర్స్కి మంచి సాంగ్ ఇచ్చారని నేను చెప్తాను. కార్తీక్, శ్రేయా ఘోషల్ మంచి బీట్ ఇచ్చారు. ఇదే ఈ ఇయర్కి బెస్ట్ సాంగ్ అని నా ఉద్దేశం. సో ఫైనల్గా డిఎస్పీ మీకు ఇష్టం అంటారు కాబట్టి ఆన్ స్టేజ్ మొన్న డిఎస్పీ గారు కొంచెం ఫైర్ అయ్యారు. అవును బ్రో, అది చాలా తప్పు. అంటే మధ్యలో వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇరికిచ్చేసి ఆ బీజియం సగం సగం చేపించడం నాకు నచ్చలేదు. మొత్తం డిఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అతనే కాబట్టి స్లోగా చేయించుకొని మొత్తం ఫుల్ అయిన దాకా మంచిగా తీసుకోవాలి. మధ్యలో ఇలా అడవిడి చేసి సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుందని వీళ్ళని తీసుకొచ్చి ఇరికియడం మంచిది కాదు. అది అందుకే ఫైర్ అయ్యారు బ్రో.